ఖుషి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిచి మీకు క్యారెక్టర్ ఇచ్చారని విన్నాను. సో ఏంటి ఆ విశేషాలు? కలమ్మ తల్లిని వదిలేసి ఇక్కడికి వచ్చి డీజే కొట్టుకుంటున్నాను, కట్ చేస్తే పక్కన ఎవరు లేరు, ఆ సిచ్యువేషన్ కానివ్వండి ఎలా ఫేస్ చేశారు? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన షోలో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. సో ఈయన ఎవరో తెలియాలంటే ఈ పాట వింటే ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది అనమాట. ఆ పాట ఏంటంటే చిత్రం సినిమాలో చాలా ఆయనకు హైప్ తెచ్చి ఒక పెద్ద ప్లాట్ఫామ్తో అక్కడి నుంచి ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ పాట ఏంటంటే మావో పారిపోతున్నదే, ఎవరేంటి వెళ్ళిపోతున్నదే, ఎవరేంటి అమెరికా అమ్మాయి మామో పారిపోతున్నది మామా. ఈ పాట ఏంటి ఎవరు గుర్తొస్తారు? బబ్లు. నమస్తే బబ్లు అన్న. నమస్తే. ఎట్లున్నా? బాగున్నా, నువ్వెలా ఉన్నావు? నేనేదో దిల్ ఖుషి అనిపిస్తున్నా, కనిపిస్తలేనా? దిల్ ఖుషి ఉన్నా నిజంగా. అసలు ఏంది బబ్లు అంటే ఒకప్పుడు ఇట్లా మొత్తం ఫంకీగా ఇట్లా ఉండేటాడు. అసలు మొత్తం ఇప్పుడు చూస్తే అసలు ఎవరైనా అర్థమే కావట్లేదు నాకు. నిజంగా బబ్లేనా ఏంటి? అసలు ఏంది ఇట్లా మొత్తం చేంజ్ అయిపోయారు? చేంజ్ అంటే చిత్రం వచ్చినప్పుడు 10th క్లాస్, ఆ ఏజ్కి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది చిత్రం వచ్చి, డిఫరెన్స్ వచ్చింది కదా. అసలు ఏంటి ఎన్ని సినిమాలు దగ్గరగా 150 సినిమాలు చేశారు కదా చిన్న ఉన్నప్పటి నుంచే. సడన్గా మధ్యలో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అసలు బబ్లు లేడు, కనిపించలే. ఇంకా అంటే జనాలు కానీ మర్చిపోలేదు. ఇప్పటికీ జనాలు రోడ్డు మీదకి వస్తే బబ్లు అంటే ఈజీగా గుర్తుపెట్టు, అంటే మీకంటే ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది ఏర్పరచుకున్నారు. సో మొత్తం రాక్ స్టార్ ఇప్పుడు. సో ఏంటి సడన్గా అంటే ఎందుకు సినిమాలు మానేసి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయారు? ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వేరే ఫీల్డ్ అని లేదు, సినిమాలు చేస్తూనే నేను డీజేయింగ్ కూడా చేసేవాడిని. అప్పుడు బిఫోర్ సినిమా స్టార్ట్ అప్పటి నుంచి డీజేయింగ్ కూడా జరిగేది. అది తెలియదు ఎవరికి. బయట మార్నింగ్ షూటింగ్కి వెళ్ళేవాడిని, ఈవినింగ్ వెళ్ళి క్లబ్లో మళ్ళీ వర్క్ చేసేవాడిని. అది తెలియలేదు, బయట కూడా చెప్పలేదు నేను కూడా. ఇప్పుడు తర్వాత అందరూ ఎక్కడికి వెళ్ళిపోయా అంటే నేను 2 years బ్యాంకాక్లో ఉన్నాను. బ్యాంకాక్ 2 సంవత్సరాలు అక్కడ ప్లేయింగ్. ఓకే. సో దానివల్ల కొన్ని రోజులు గ్యాప్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్, నాన్న ఎక్స్పైర్ అవ్వడం, దానివల్ల నేను ఇక్కడ ఇంకా మూవీస్ కొంచెం ఇంకా షూటింగ్స్కి ప్రతిదానికి వచ్చేవాడు మా నాన్న. సో సడన్గా తను లేకపోయేసరికి ఇంకా నేను అంటే కొంచెం ఇదైపోయి డీజేయింగ్ ఇది ఎక్కువ ఇదైపోయింది. ఓకే. సో దాంతోపాటు ఇంకా అప్పటికి కొంచెం నేను 2 years బ్యాంకాక్లో ఉండేసరికి అవకాశాలు వచ్చాయి, బట్ నేను అక్కడ ఉండిపోయేసరికి కొంచెం మిస్ అవ్వాల్సి వచ్చింది నేను. ఓకే. సో దానివల్ల కొంచెం ఇదైంది. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి ఆఫర్స్. ఇప్పుడు గెటప్ చేంజ్ అయింది, లుక్ చేంజ్ అయింది చెప్తున్నారు మళ్ళీ. ఇంకొకటి అంటే జనరల్గా ఏంటంటే ఇండస్ట్రీకి రావాలంటే చాలా కష్టపడాలి, ఒక బ్యాక్గ్రౌండ్ అని ఉండాలి, లేదంటే డబ్బైనా ఉండాలి. అలాంటిది మీరు చాలా చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్గా మీ కెరీర్ అనేది స్టార్ట్అప్ చేశారు. సో ఆ అవకాశం ఎట్లా వచ్చింది, ఎట్లా స్టార్ట్ చేశారు, ఎవరి వల్ల మీకు ఆ అవకాశం కల్పించారు? యాక్చువల్లీ మా నాన్నకు సినిమా యాక్టర్ అవ్వాలని చాలా ఇష్టం. తను చిన్నప్పటి నుంచి హీరో అవ్వాలని చెప్పి మెయింటైన్ చేసేవాడు. బాడీ బిల్డింగ్ కానీ, డాన్స్, హార్స్ రైడింగ్. తను ఒక హీరో అవ్వాలి, ఒక యాక్టర్ అవ్వాలన్న లక్షణాలన్నీ ఎలా ఇదే ఉంటుందో మొత్తం తను అలా ఇదైపోయాడు. ట్రై చేశాడు, చాలా సినిమాలు ట్రై చేస్తాడు, చిన్న చిన్న వేషాలు చేస్తాడు. శివ అనే సినిమాలో కొంచెం సాంగ్లో బాగా కనబడతాడు, రెడ్ టీషర్ట్లో ఉంటాడు. సో ఆ సినిమాతో కొంచెం లైనప్ దొరికి తను ట్రై చేయడం. తను అవకాశం కోసం ట్రై చేసేటప్పుడు ఇప్పుడు అడుగుతారు కదా, ఎలా అబ్బాయి కావాలి కుర్రోడు అంటే మా వాడు నాడు చేస్తాడు. అట్లా తను నన్ను ఎంకరేజ్ చేసి సినిమా ఇండస్ట్రీకి, నేను కష్టపడింది ఏం లేదు, ఆయన కష్టపడింది నాకు వచ్చింది మొత్తం. ఓకే. తను స్ట్రగుల్ అయింది, నాకు ఇదైంది మొత్తం. సో తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాతో పాటే తనకు అందరూ పరిచయం, నాతో పాటే లొకేషన్స్లో ఉండేవాడు కూడా, ప్రతిదానికి నాతో ఉండేవాడు. సో సడన్గా తను మిస్ అయ్యేసరికి నేను కొంచెం డిస్టర్బ్ అయ్యాను. ఫస్ట్ సినిమా ఏంటి మీది? ఫస్ట్ సినిమా నేను చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తాను చిన్నప్పుడు, 1989, ముద్దుల మేనల్లుడు. బాలకృష్ణ గారు, 1989 కోడి రామకృష్ణ గారు సినిమా. ఓకే. అట్లా చిన్నప్పుడు చాలా సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ ఏదున్నా కూడా స్కూల్ టైంలోనే మూవీస్ చేసేవాడిని. తర్వాత గ్యాప్.
తర్వాత మళ్ళీ ఈటీవీ సీరియల్స్ చేశాను, జంధ్యాల గారి సీరియల్స్ కూడా చేశారు, టెలిఫిలిమ్స్, సీరియల్స్, ఆయన సీరియల్స్ మొత్తం ఆయనతో పాటే. దాని తర్వాత మళ్ళీ గ్యాప్. దాని తర్వాత మళ్ళీ తేజ గారు పిలిచే అవకాశం ఇవ్వడం మనకి అది అదృష్టం. చిత్రం సినిమాతో మంచి బ్రేక్. ఎందుకంటే ఎన్ని అంటారు కదా, అసలు మీరు అన్నారు ఎంతో స్ట్రగుల్ అవ్వాలి, చాలా లక్ ఉండాలి, అది మొత్తం అదృష్టం. మా నాన్న తేజ గారు కొంచెం శివ సినిమా నుంచి కొంచెం టచ్ ఉండడం, కొంచెం క్లోజ్. తర్వాత తను ఇదైన తర్వాత ఆ సినిమాకి బాగా అసలు నన్ను ఈరోజు బబ్లుగా చూస్తున్నారంటే తేజ గారు. థ్యాంక్స్ టు తేజ గారు. ఓకే, చిత్రం సినిమా అనుభవం ఎట్లా ఉంది? ఆ సినిమానే మీ కెరీర్కి పెద్ద బ్రేక్, ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే ఆ సినిమాతోనే మీకు స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో. ఈరోజు బబ్లు అంటే ఒక చిత్రం సినిమా. సో ఆ విశేషాలు ఏంటి? అదే చిత్రం చెప్పా కదా, మా నాన్న ఫ్రెండ్ శివాలో ప్రతి సీన్లో సాంగ్లో నాన్న కొంచెం ఫిట్నెస్ అంతా బాగుండే చూడడానికి. దానికి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్మ గారు తేజ గారు చేశారు. సో అక్కడ కొంచెం మా నాన్నకు క్లోజ్ అవ్వడం, అప్పుడే నన్ను పరిచయం చేశారు, చిన్నగా ఉన్నాను, షూటింగ్కి తీసుకెళ్ళాడు. సో బాగా అట్లా దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పిలిపించడం, కలవడం జరిగింది. సడన్గా చూసి షాక్ అవుతాను, మీ కొడుకు అంటే అవును, ఓకే అట్ ఎనీవే. దానికి ముందు ఈటీవీ సీరియల్స్ చేశాను కదా, సో వితౌట్ ఆడిషన్ ఆయన ఎలా నమ్మాడో తెలియదు నన్ను, నాకు కావాల్సినట్టు దొరికావు అని చెప్పి తీసుకోవడం, షూట్ స్టార్ట్ అవ్వడం. డే వన్ నాకేం భయం లేదు, నార్మల్గానే ఉన్నాను. మా నాన్నకు భయం, తేజ గారికి టెన్షన్. ఫస్ట్ టైం ఆయన పెద్ద ఎక్స్పెరిమెంటే కదా కొత్త వాళ్ళతో చేయడం. సో నేను అందులో చేశాను, బట్ పెద్ద క్యారెక్టర్, పెద్ద రోల్. సో అది చేస్తానో లేదని కొంచెం టెన్షన్. ఫస్ట్ సీన్ ఒకటి చేశారు, ఫస్ట్ సీన్ అవ్వగానే వచ్చేసి మా నాన్నతో, నాకు చెప్పకపోయాడు, మా నాన్నతో చెప్పాడు అన్నీ. ఓకే, టెన్షన్ ఏం లేదు, హ్యాపీ, నాకు కంఫర్టబుల్, చేస్తాడని చెప్పి. అట్లా షూట్ జరుగుతూ నాకు కొద్ది ఆ సీన్స్ వస్తుంటే వీళ్ళు రషెస్ చూస్తారు కదా, తనకి ఇంకా కాన్ఫిడెంట్ పెరిగిపోయి ఒక మాట అన్నాడు మా నాన్నతో, ఈ సినిమా తర్వాత మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోతారు చూస్తారా. చాలా థ్యాంక్స్ అండి, అనుకోలేదు, నేను ట్రై చేశాను బట్ నాకు అవ్వలేదు, బట్ మీరు అప్పుడుది నన్ను గుర్తుపెట్టుకొని, శివ అప్పుడు నుంచి నన్ను గుర్తుపెట్టుకొని ఈరోజు నా అబ్బాయికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మా నాన్న ఆ రోజు నేను ఆయన చెప్పింది సినిమా రిలీజ్ తర్వాత కాల్ చేసి వెళ్ళాము ఒకరోజు, సార్ మీరు ఆ రోజు చెప్పారు కదా అదే జరిగింది, చాలా థ్యాంక్స్, ఇప్పటికీ రుణపడి ఉంటాను. సో చిత్రం, సో అందులో ఆర్టిస్టులు అందరూ అంటే కొత్తగా ఎట్లా అంటే, ఇప్పుడు నాకు షూటింగ్ అనే ఫీలింగ్ ఉండకపోయేది. నేను 10th క్లాస్ అప్పుడు ఒక షార్ట్ చేయడం వెళ్ళి చదువుకోవడం, షార్ట్ చేయడం వెళ్ళి చదువుకోవడం, ఎగ్జామ్స్. ఓకే. సో సినిమా చేసిన రోజులు నాకు ఏమీ తెలియలేదు అసలు, ఇది సినిమా షూటింగ్ ఏం జరుగుతుంది, ఫ్యామిలీ మెంబర్స్లా పిక్నిక్ వెళ్ళినట్టు అయిపోయి. రిలీజ్ అయిన తర్వాత అచ్చా ఇది జరిగింది, అసలు ఏం తెలియలేదు. తర్వాత నాకు దాని గురించి తెలిసి వచ్చింది, ఇంత పేరు రావడం, ఇది ఆ సినిమా ఎక్స్పీరియన్స్. ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసింది. ఓకే. ఇప్పుడు కొందరు ఉంటారు, అరే ఈ సినిమా చేశాను ఎలా ఉంటుందని, అసలు టెన్షన్ లేదు, ఏమీ లేదు, రిలీజ్ ఎప్పుడు అవుతుందో అసలు ఏమీ లేదు, నార్మల్గా ఉన్నాను. సడన్గా ఒక 15 days ముందు ఒక పోస్టర్ పడింది, అది నా పోస్టర్. షాకింగ్, అసలు అనుకుంటావా. సో అది చూసిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్టర్ అవుతా అనుకోలేదు నేను. చిత్రం రిలీజ్ అయిన తర్వాత కూడా కొంచెం టెన్షనే, ఒక 3 రోజుల వరకు అందరూ వచ్చి కలుస్తున్నారు, ఎట్లా ఉంటుంది సడన్గా, అసలు ఏం జరుగుతుంది. తర్వాత ఆహా ఇది సినిమా, ఓకే ఇప్పుడు అర్థమైంది అసలు ఏంటి. ఓకే, దాని తర్వాత ఖుషి, ప్రియమైన నీకు, తరుణ్తో బాగా చాలా సినిమాలు, 5 సినిమాలు చేశాను. ఎప్పుడు కంటిన్యూ కాంబినేషన్ ఎక్కువ ఉన్నాయి మూవీస్ మావి. సో నార్మల్గా తరుణ్ ఎలా ఉంటాడు మీతో? బాగుంటాడు, ఫ్రెండ్లీగా. యాక్చువల్లీ చిన్నప్పుడు తరుణ్తో ఒక సినిమా చేశాను, తేజ అని, చైల్డ్ ఆర్టిస్ట్గా తను హీరో, హోమ్ అలోన్ రీమేక్. దాంట్లో నేను తరుణ్ ఫ్రెండ్గా కూడా చేశాను చిన్నప్పుడు. ఓహో, చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారని చెప్పి. దాంట్లో తరుణ్ ఫ్రెండ్గా క్లాస్లో ఆ మూవీ కూడా చేశాను తరుణ్తో. సో అప్పటి నుంచి కొంచెం పరిచయం, గుర్తు. సో మంచి మంచి ఫ్రెండ్, బాగా సపోర్ట్ చేస్తాడు. అండ్ ఖుషి సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ గారు పిలిచి మీకు క్యారెక్టర్ ఇచ్చారని విన్నాను. అది ఎస్పెషల్లీ అంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా తనే రాసి, అంటే ఆ సీన్ తనే క్రియేట్ చేసి, అండ్ మీకు ఓన్ చేసుకొని డైలాగ్స్ చెప్పండి అని మీకు వదిలేశారు. ఆ సీన్ అద్భుతంగా పండింది, అండ్ సినిమా కూడా బ్లాక్ బ్లాస్టర్ హిట్. ఏంటి ఆ విశేషాలు? ఆ సినిమాకి అసలు ఎక్స్పెక్ట్ చేయనంత పేరు వచ్చింది. సో సినిమాలో మెయిన్ ఆర్టిస్టులు ఎవరున్నారు? ఇంకోటి అంటే పవర్ స్టార్ అంటే క్రేజ్. అసలు ఆ సినిమాలో ఆర్టిస్టులు తక్కువ ఉన్నారు, హీరో హీరోయిన్. శివాజన్న తన కాంబినేషన్, విలన్, ఆలియానా సుధాకర్ గారు, అంతే.
ఇంకెవరు లేరు ఆ సినిమాలో. మొత్తం సినిమా అయిపోయింది. సినిమా అయిపోయి లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ మిగిలినప్పుడు చిత్రం రిలీజ్ అయింది. ఓకే. చూసిన బట్టే పిలిపించేసి ఇట్లా చేద్దాము అని చెప్పితే నేను చెప్పాను, షాక్ అసలు. అంటే మిమ్మల్ని లొకేషన్ పిలిపించాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారే మిమ్మల్ని వేరే షూట్లో ఉన్నాను నేను. ఓకే. వేరే షూట్లో ఉంటే ఫోన్ చేయించాడు. సూర్య మూవీస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా బాబు రమ్మన్ లొకేషన్ ఒకసారి నెక్లెస్ రోడ్లో. షాకా అసలు మా నాన్న షార్ట్ జరుగుతుంది, మా నాన్న ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఏంటి అసలు మా నాన్న సడన్గా, మా నాన్న ఇంకోటి ఏంటంటే నేను షార్ట్ చేసేటప్పుడు మా నాన్న దూరం నుంచి చూస్తుంటాడు. బాగా వచ్చింది బాగాలేదు ఆయన ఒకటే గైడ్ చెప్తాడు నాకు, బాగాలేదంటే బాగాలేదు రా ఇది సరిగ్గా చేయలేదు అంటాడు. తను స్మైల్ ఉన్నాడంటే ఏదో బాగా చేశాను ఫీలింగ్. కొంచెం మోహన్ ఇట్లా అన్నాడు అనుకో, కొంచెం నేనే 1 more చేద్దానా సార్ అంటాను. ఆ రోజు నేను టేక్ ఓకే ఎంత అయిపోయింది, అక్కడ నుంచి ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. నేను లేని షార్ట్లో పక్కన నించున్నాను, ఇలా అన్నాడు. షార్ట్లో ఉన్నామంటే లేదు ఒకసారి పక్కకు రా అని చెప్పి సెకండ్ ఇచ్చి, సూర్య మూవీస్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా సో మూవీ ఖుషి పవన్ కళ్యాణ్ కదా, మీకు కాల్ వచ్చింది వేరే వాళ్ళు తొందరగా. మేనేజర్తో అప్పటికి మాట్లాడేసి బండి రెడీ చేసుకొని వెళ్ళిపోయాం లొకేషన్కి. వెళ్ళిన తర్వాత చూశాడు, పిలిచాడు, చెప్పాడు చేస్తున్నాం అంటే నేను చూడడానికి జస్ట్ ఒకసారి చూసి తను ఏమనుకున్నో తెలియదు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి తను కూర్చొని అది రాస్తున్నాడు సీన్. ఓకే. వాళ్ళు చెప్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్చువల్లీ సినిమాలో సీన్ లేదు, ఒరిజినల్ వర్షన్లో సీన్ లేదు అసలు. ఎక్కడ ఇరికిద్దామన్నా కూడా ఆప్షన్ లేదు. ఆయన నైట్ మొత్తం నిన్ను చూసిన తర్వాత నైట్ అంతా ఆలోచించి నైట్ ఫిక్స్ అయ్యి మార్నింగ్ వచ్చేసి నీ ఇది అప్పటికప్పుడు రాశాడు సీన్. నువ్వు లక్ కదా, నిజంగా చాలా లక్. చాలా ఒక పవర్ స్టార్ పిలిచి మీకు అవకాశం కల్పించారు. దాంట్లో అక్కడ కాన్సెప్ట్లో కూడా మొత్తం ఓన్ చేసేసుకోమని తనే వదిలేసాడు నాకు. ఓకే. నీ ఓన్గా చెప్పాను. అలా సేమ్ తేజ గారు అలాగే, నువ్వు ఎలా నీ ఓన్గా చేస్తే ఎలా చేస్తావు అలా చేయను. సేమ్ అయినా అలాగే. నా లక్ ఏంటంటే డైరెక్టర్ గారు ఎవరైనా అందరూ ఇది చేశారు కదా, అందరూ ఫ్రీడమ్ ఇచ్చారు నాకు ఫ్రీగా, నీ ఓన్గా చేయి బాగుంటుంది అని చెప్పి. ఆ డైలాగ్ గుర్తుందా? ఫస్ట్ ఆయన ఏమన్నారంటే, బాబు ఇప్పుడు ఇలా ఉంది సీన్, దీనికి నువ్వైతే ఎలా చెప్తావు, వచ్చేసి 4 గుండాలు వచ్చేసి నీ మీద అరుస్తూ ఉంటారు, నీకేంటి నీకు వెనకాల ఒక సపోర్ట్ ఉంది, ఎవడేం బిక్కుంటాడు అన్న స్ట్రాంగ్గా తీసి పడేసినట్టు మాట్లాడాలి, ఎలా మాట్లాడతాం. నేనైతే ఇలా రాశాను, అన్నయ్య పర్మిషన్ ఉంది, లేదు వెళ్ళండి, దీన్ని తీసి పడేసినట్టు చెప్పవాలి అంటే చెప్పా. వాడు అంటాడు చోటామోటు గేట్ కోల్, వెనకాల తిరిగి అన్నాక పర్మిషనే నేనే చల్ ఫిట్ అది చూసి నవ్వుకున్నాడు ఫస్ట్. అది తీసి పడేస్తుంటే ఏంటి వెరైటీగా ఉంది దీన్ని, సార్ అన్న బాగుంది సేమ్ ఓకే చేసేసి అట్లా ఆ షార్ట్స్ అన్ని చిన్న అదే షార్ట్ ఓకే అయిపోయినాయి. ఓకే. అట్లా చేసే ముందు ఫస్ట్ ఒకసారి చూసి నచ్చిందంటే ఓకే, లేదంటే ఏమైనా చేంజ్ చేస్తే చెప్పేవారు. ఎక్కువ మటుకు అన్నీ ఆయనకు నచ్చేసినాయి. నేను ఏది చెప్పినా కూడా ఆ కొబ్బరి చెప్పు ఎస్పెషల్లీ, ఎందుకంటే నా హెయిర్ స్టైల్కి ఆ కొబ్బరి చెప్పు కొంచెం లింక్ ఉంటుంది. అదే నెక్స్ట్ దాని తర్వాత మీకు మళ్ళీ నెక్స్ట్ బ్రేక్ వచ్చిన సినిమా ఏంటి? దాని తర్వాత నెక్స్ట్ ఈవి గారి సినిమా హాయ్ చేశాను. హాయ్, ఎవడి గోలవాడిది, గర్ల్ ఫ్రెండ్, మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్, గుడ్ బాయ్, మౌనమేల్నోయి, నిన్నే ఇష్టపడ్డా, నీ మనసు నాకు తెలుసు, ఆనందం, చాలా ఇంకా షకరని ఎక్కువ చేస్తాను షకర్ మూవీస్ వాళ్ళు. ఆనందమే తమిళ్లో కూడా చేశాను ఒక సీన్, మళ్ళీ ఆనందం హిందీలో కూడా చేశాను. హిందీలో కూడా ఓకే, సేమ్ క్యారెక్టర్. చిరుత, ఆర్య, అండ్ ఆర్యాలో కూడా మంచి క్యారెక్టర్ వేశారు. సో ఆర్య సినిమా ఎలా ఉంది? ఒక అంటే స్టార్ హీరోతో వేశారు అల్లు అర్జున్. ఇది డిఫరెంట్, ఇది కూడా. అవును. ఇప్పుడు ఖుషీలో ఒకటి ఉంది ఏంటంటే, నేను వేసుకొని వెళ్ళిన డ్రెస్ చూసి ఇది బాగుంది ఇలాగే ఉంచేయండి, షార్ట్ టీ షర్ట్, నార్మల్గా వేరేది గెటప్ వేశారు ఆయన ఏదో అనుకున్నాడు నార్మల్గా ఇదిగా, లేదు ఇది బాగుంది ఇలాగే బర్మూడా టీ షర్ట్ ఉంచేసండి. అది ఆర్య షూట్ జరుగుతుంది ఇలాగే సేమ్ కాల్, సో మూవీ వెళ్ళి షార్ట్ జరుగుతుంది, బన్నీ సడన్గా చూసి ఆగిపోయాడు ఒక సెకండ్, రెడీ అనగానే షార్ట్ చేసేసి వచ్చాడు. సేమ్ చూసి సుకుమార్ గారు కూడా చూసారు, ఓకే రేపు నుంచి షూటింగ్ పెట్టుకుందాం. నేను వెళ్ళిన తర్వాత కాల్ వచ్చింది నాకు, అంటే రేపు ఫస్ట్ డే కదా షూట్, ఒక 2 కాస్ట్యూమ్స్ మీరు తెచ్చుకోమంటున్నారు, ఇంకోటి సార్ చెప్పారు బన్నీ గారు ఇవాళ వేసుకొచ్చిన కాస్ట్యూమ్ తీసుకొచ్చేయమన్నారు రేపు యాస్టీస్, అది బాగుంది. ఫస్ట్ నా సార్ ఉంటుంది కదా, ఆర్యలో సీన్ ఉంటుంది కదా, రాళ్ళు వేస్తుంటాడు, బస్సు పరిగెత్తుకుంటూ వచ్చేసి అనుకోకుండా పడేస్తానని చెప్పి, ఆ సీన్ ఫస్ట్ షీట్ సినిమా. ఆ గెటప్ చూసి మొత్తం ఆయన ఇదే గెటప్ మెయింటైన్ చేద్దాం బాగుంది. సో ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ 2 యాక్టర్లు చేశారు ఇంతకుముందు,
నా క్యారెక్టర్ ఇద్దరితో చేయించారు 2 days. ఓకే. అది వర్కౌట్ అవ్వలేదు, తనకు సాటిస్ఫై అవ్వలేదు, డైరెక్టర్కి హీరోకి సింక్ అవ్వట్లేదు. ఇంకా బెటర్మెంట్ కావాలి, ఇంకా బెటర్మెంట్ ఇద్దరు ఆర్టిస్టులు మార్చిన తర్వాత థర్డ్ పర్సన్ నేను వెళ్ళాను, నాకు ఓకే అయిపోయింది. సో అట్లా అక్కడ నేను లక్కీగా ఫీల్ అవుతాను చాలా వాళ్ళతో చేయడం. సినిమా కూడా మంచి హిట్ మంచి నేను. సో అందులో ఇంకోటి మొత్తం తనతో కూడా ఉండడం, ఆ రన్నింగ్ రేస్ సీన్, అది అట్లా అది సుకుమార్ గారిది. అవును. దాని తర్వాత మళ్ళీ వాళ్ళదే నెక్స్ట్ చిరుత సేమ్ వాళ్ళది. ఇంకా నాకు లక్ ఏంటంటే ఆయన 2 సినిమాలు హిట్, దీనికి ఆఫర్ వచ్చింది, ఇది హిట్. ఏంటంటే వాళ్ళ కంపెనీలో ప్రతిదానికి మంచి అవకాశం ఇచ్చారు. అయితే మీకు అప్పటికి మంచి హైప్ వచ్చింది, మంచి ప్లాట్ఫాము, ఫినాన్షియల్గా కూడా మీకు మంచి పైసలు వస్తున్నాయి. అలాంటి టైంలో సడన్గా అంటే మీరు ఇంతకుముందు ఉన్నారు అంటే డీజే అనేది నేను ముందు నుంచే నేర్చుకుంటున్నాను. ఇక్కడ అంత మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ కంప్లీట్గా డీజే సైడ్ ఎందుకు వెళ్ళారని? అంటే ఇప్పుడు ఇది అనేది ఒక ఆర్టిస్ట్గా చేయడం అనేది ఒక సెలబ్రిటీ స్టాటస్. ఆ స్టాటస్ అనేది ఆల్రెడీ మీరు సంపాదించుకున్నారు. బబ్లు అంటే అందరికి తెలుసు హూస్ బబ్లు అనేది. అంత మంచి స్టాటస్ వచ్చినాక మళ్ళీ ఎందుకు డీజే ఫీల్డ్కి వెళ్ళారని? అలా మళ్ళీ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారని? నేను అట్లా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మా నాన్న ఇప్పుడు చెప్పా కదా చాలా స్ట్రగుల్ చేస్తాడు సినిమా ఇండస్ట్రీకి తిరిగి. ఇప్పుడు తన స్ట్రగ్లింగే నాకు ఈరోజు అదే ఇప్పుడు నాన్నగారు స్ట్రగుల్ చేశారు కాబట్టి నాకు ఆ ప్లాట్ఫామ్ అనేది మీరు అట్లనే ఉంచితే బాగుండేమో. అది కూడా తను ఏం చెప్పారంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు చేంజెస్ అవుతూ ఉంటాయి. పాత ఆర్టిస్టుల నుంచి ఆయన సినిమా పిచ్చి బాగా నాన్న. ఆర్టిస్టులు ఎలా అంటే ఒకటి చేస్తూ ఇంకేదైనా కూడా ఉండాలి పక్కన, అది మనకు నచ్చింది. ఇప్పుడు నాకు చూసాడు, నా ఇంట్రెస్ట్ చూసాడు, సినిమా బాగానే ఉంది, ఇంకేదైనా కూడా నీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసి పెట్టుకోవాలి. రేపటి ఏ రోజుకైనా అప్ డౌన్స్ కామన్ ప్రతి ఫీల్డ్లో, సినిమానే కాదు ప్రతి ఫీల్డ్లో అప్ డౌన్స్. ఇప్పుడు మా నాన్న చనిపోయిన తర్వాత నేను గుర్తొచ్చింది అన్నమాట, మా నాన్న మంచిగా చేస్తాడు నాకు. అంటే ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చాయా మీకు? వచ్చాయి. ముఖ్య కారణం అదేనా మీరు వెళ్ళడానికి? ఏంటి అట్లా అని కాదు, ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నా కదా, మార్నింగ్ మూవీ షూట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ క్లబ్లో వెళ్ళి వర్క్ చేసి శాలరీ తీసుకునేవాడిని. అంటే తక్కువ చేసుకోవడానికి కాదు, చేద్దాం వర్క్, టైం ఉంది, అట్లా అలవాటు అయిపోయింది. తర్వాత రాను కొంచెం నేను 2 years ఎక్స్పీరియన్స్ కోసం అని బ్యాంకాక్ వెళ్ళాను. ఇక్కడ చేశాను ఆల్రెడీ. అక్కడ చేసినప్పుడు సినిమా అవకాశాలు ఎలాగో తగ్గాయి. అంటే నేను లేనని చెప్పేసరికి కొంచెం ఇదైపోయింది. ఫోన్ చేశారు, ఇక్కడ ఉన్నానండి, ఇట్లా వర్క్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో అక్కడ 2 years ఉండడం వల్ల కొంచెం తగ్గడం అది జరిగింది. దాని తర్వాత చెప్పా కదా మా నాన్న కొంచెం ఇదైన తర్వాత ఇంకా నేను కంప్లీట్ డిస్టర్బ్ అయ్యి. అంటే జనరల్గా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే వన్స్ మనం ఒకసారి ఫేమ్ వచ్చినాం అంటే అది కంటిన్యూ చేయాలి. వన్స్ ఒక్కసారి మనం బ్యాక్ స్టెప్ తీసుకున్నాం అంటే ఆ ప్లేస్ అనేది ఎవరో ఒకరు ఫుల్ఫిల్ చేస్తారు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంది, ఎంతమంది డే బై డే ఒక్కొక్క కామెడియన్ ఒక్కొక్క ఆర్టిస్ట్ పుట్టుకొస్తున్నారు. అదే మా నాన్న బిఫోర్ గెస్ చేసి సినిమా అంటే కొంచెం అప్ డౌన్స్ జరుగుతూ ఉంటాయి, దానివల్ల నువ్వు ఒకవేళ ఉన్నంత వరకు బాగుంటుంది, ఒకవేళ చేంజెస్ అయితే తట్టుకోలేవు. సో ఒక పక్కన ఇది కూడా ఉంటే నీకు మంచి బెనిఫిట్ అవుతుంది. సో అది ఫాలో అయ్యాను. సో అది ఫాలో అయ్యేందుకు ఇప్పుడు నాకు ఒకవేళ మూవీకి తగ్గినా కూడా నాకు ఇది కంప్లీట్ ఇది చేస్తుంది. ఇప్పుడు నాకు ఈవెంట్స్లో కూడా మీరు చూసే ఉంటారు, ఈ మధ్య మీరు చూస్తారు, ఈవెంట్స్లో కూడా మంచి నేమే ఉంది, ప్లేయింగ్ కానీ. సో అట్లా అది ఇదినప్పుడు బ్యాలెన్స్ చేస్తుంది మనకి. ఓకే, సినిమా అయితే వదిలిపోము కదా మనం, సినిమా కోసం ఇప్పుడు నాకు బయట ఏం చేయలేం, వేరే వర్క్, సినిమా నెక్స్ట్ ఆప్షన్ మనకు కంఫర్టబుల్గా ఉంది. నా లక్ ఏంటంటే డీజేయింగ్ దొరికింది నాకు. ఓకే, సో ఇది ప్రొఫెషనల్గా కానీ పర్సనల్గా కానీ మీరు బాగా బాధపడ్డ సంఘటనలు కానీ ఏడ్చిన రోజులు ఏమైనా ఉన్నాయా? ఏంటి? చాలా ఉన్నాయి, ఒక్కటని చెప్పలేము, లైఫ్ వెళ్తూ ఉంటుంది అలా. కొన్ని మాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ మెయిన్ థింగ్ మా డాడీ డెత్, అదే దాన్ని మర్చిపోలేదు. మెయిన్ థింగ్ అంటే ఎలా జరిగింది? తను హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఓకే, హెల్త్ వల్ల కొంచెం. దాని తర్వాత మెయిన్ థింగ్ ఫ్యామిలీ డిస్టర్బెన్స్. ఇప్పుడు ప్రాపర్గా డాడీ గైడెన్స్తో ఇదిగా ఉన్నాను సరిగా. ఇప్పుడు మూవీస్ గ్యాప్ వచ్చింది కొంచెం, ఎవరికి తెలియదు రీజింగ్ చెప్పే అండర్ గ్రౌండ్ నేను సైలెంట్గా ఇది చేసుకున్నాను. ఈ మూవీస్ గ్యాప్ వచ్చేసరికి ఫ్యామిలీ వాళ్ళు ఎలా అయిపోద్ది అంటే ఏంటి మూవీస్ చేయట్లేదు ఈ మధ్య చెప్పా, ప్రాపర్ రీజన్ మైండ్ డిస్టర్బ్ అయి ఉన్నాను. సో అలాంటి టైంలో ప్రాపర్ సపోర్ట్ చేస్తే బాగుంటుంది, సపోర్ట్ చేయలేకపోయాను మా వాళ్ళు, ప్రాపర్ సపోర్ట్ లేదు. సో దానివల్ల చాలాసార్లు మీరు అన్నట్టు ఏడ్చా అని చెప్పుకోవద్దు, బట్
అది నన్ను స్ట్రాంగ్ చేసింది. ఇంకా వాళ్ళు నాకు అది చేసింది కూడా మంచిగా, ఎందుకంటే నాకు నేను స్ట్రాంగ్ అయ్యేలా ఉన్నాను, ఇప్పుడు స్ట్రాంగ్ అయి ఉన్నాను. ఎందుకంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ప్రతిసారి ఏడ్చుకుంటూ కూర్చుంటే దాన్ని సాల్వ్ అవ్వదు కదా. పక్కన పడేసి నెక్స్ట్ ఏంటని చూస్తే పరిష్కారం ఉంటుంది. సో దానివల్ల కూడా ఒకటి నేర్చుకున్నాను. ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే నేర్చుకున్నా. అట్లా ఉన్నాయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్. ఇప్పుడు చాలామంది బయట నన్ను అడుగుతారు, మీరు అడిగారు మూవీస్లో కనపడట్లేదు ఏంటి, బట్ ప్రాపర్ రీజన్ ఎవరికి తెలియదు కదా, నేను ఎందుకు మూవీస్ గ్యాప్ వచ్చాను, నాది ఇంకొక ఫీల్డ్ ఇంకేం ఉంది, ఇది తెలియదు చాలామందికి. సో ఆ టైంలో అనిపిస్తుంది, ఇంత ఉన్నాక నేను ఎందుకు చేసుకోవచ్చు కదా మూవీస్, చేస్తే అవకాశం ఇప్పుడు వెయిటింగ్ మళ్ళీ. ఎందుకంటే లుక్ ఇప్పుడు పాతది చూసి అందరూ బోర్ అయిపోయారు, చాలా చేంజెస్ వచ్చాయి, అప్డేట్ అయిందంతా. సో దానికోసం మళ్ళీ ఏదైనా కొత్తగా కనిపిస్తుంది కదా, యాక్సెప్ట్ చేస్తారు జనాలు కూడా. సో దానికోసం మళ్ళీ నెక్స్ట్ షూర్ సినిమాలో కనిపించబోతున్నారు ఖచ్చితంగా, అందుకే ఇంత. ఓకే. సో ఇంకొక విషయం ఏంటంటే, ఇట్లా ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అయిపోతుంది కదా, అట్లాంటి టైంలో ఇప్పుడు చెప్తాను ఎగ్జాంపుల్, ఈ మధ్య సూసైడ్స్ అవును చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు చూడు, వాళ్ళకు ఫైనాన్షియల్గా బాగానే ఉన్నారు, ఇప్పుడు ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు పోతున్నారు. ఇక అదే చెప్తున్నా, కొందరు మూవీస్ లేదనుకొని అనుకుంటారు, కొందరు ఇది. అక్కడ మెయిన్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎందుకు జరుగుతుంది? ఓకే. సో మెయిన్ ఫ్యామిలీ ఒకటి సపోర్ట్ ఉండాలి కంపల్సరీ. నాకు కొంచెం మైనస్ జరిగింది కూడా ఫ్యామిలీ సపోర్ట్ లేక. సో ఇంకోటి, ఫ్యామిలీ సపోర్ట్ లేదు, బట్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా మన వాళ్ళు, రిలేటివ్స్లో, వాళ్ళ నుంచి ఒక్కరు వచ్చి నన్ను హెల్ప్ చేశారు. అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు అని, ఏంటంటే మెంటల్గా ఒక మనిషి సపోర్ట్ ఉండాలి, కూడా ఉంటే మనిషి ఇదిగా ఉంటాడు, స్ట్రాంగ్ ఉంటాడు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎవరు లేని టైంలో ఒక్కడ కూర్చుండి కొంచెం డిప్రెషన్లో ఉంటే ఎలా ఉంటుంది మనం, అలాంటి టైంలో మా డాడీ వాళ్ళ సిస్టర్ కొడుకున్నాడు, వాడితో నాకు చాలా కనెక్ట్. చిన్నప్పటి నుంచి నాతోనే పెరగడం, నాతోనే ఉండడం మా ఇంట్లో. నా ఫస్ట్ స్టూడెంట్ వాడే, 14 years ఉన్నప్పుడు డీజేయింగ్ ప్లే చేసేవాడు. 14 years, తను 14 years ఉన్నప్పుడు. సో వాడు అప్పటి నుంచి నాతో పాటు ఉండి వన్స్ మా నాన్న చనిపోయేటప్పుడు అది చూసిన తర్వాత, వాడు మా నాన్న అప్పుడు చనిపోయే ముందు వాడితో ఒక మాట అన్నాడు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరా పెంటూ, నేను ఉన్నా లేకపోయినా నాతో ఎప్పుడు ఉండాలి. వాడు ఇది గుర్తుపెట్టుకొని ఈ రోజు ఈ క్షణం వరకు నాతోనే ఉంటున్నాడు. సో రిలేటివ్ చెప్తున్నాను, ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నాకు ఇది మంచి ప్లేస్, ఇప్పుడు నాకు ఇది మంచి ప్లాట్ఫామ్. సో వాడనేవాడు లేకపోతే నాకు ఈరోజు కొంచెం ఇంకో మనిషి సపోర్ట్ లేదు, వాడు కూడా మంచి సపోర్ట్ నాకు. మళ్ళీ పొజిషన్ బ్యాక్ వస్తే అందరూ వాపస్ వచ్చేస్తారు, అదైతే షూర్. ప్రజెంట్ నాతో పాటు ఉన్న వాళ్ళ మనుషులు అంటే వాడు ఒకటి, ఇది ఒకటి చెప్పాలనుకున్నా. నాతో పాటు ట్రావెల్ చేసిన ఫ్రెండ్స్ అందరూ మారిపోయారు, ఇది కూడా అందరికీ చూస్తున్న వాళ్ళకి తెలిస్తే చాలు. అది అన్నారు కదా, మీరు అన్నారు కదా, లైమ్ లైట్లో ఉంటే ఒకలాగా, లైమ్ లైట్ లేకపోతే ఒకలాగా, బట్ షూర్ అందరూ మళ్ళీ బ్యాక్ వస్తారు. అంటే మనకు వాల్యూ ఉన్నప్పుడే వస్తారు, మనం కింది స్థాయికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఎవరు రారు. అది ఇక్కడ ఏంటంటే సినిమానే కాదు, బయట కూడా ఇప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్లోనే కానీ, మామూలుగా ప్రతి ఒక్కరు ఉన్నప్పుడు వస్తారు, అందరూ పొజిషన్ ఉంటేనే కానీ. సో అట్లా వాటి వల్ల కూడా కొంచెం బాధపడిన రోజులు ఉన్నాయి. అందరూ ఉన్నప్పుడు ఉన్నారు నాతో పాటు, ఇప్పుడు ఎందుకు లేరు. సో ఇదే నా ఫ్రెండ్షిప్ అని అదొకటి బాధ ఉండేది. ఫ్యామిలీ విషయంలో ఇదే నా ఫ్యామిలీ అని ఒక బాధ ఉండేది. ఇట్లాంటి మీరు అన్నారు కదా, బాగా గుర్తొచ్చి ఫీల్ అయ్యేటి. ఓకే. అండ్ సో నేను అడిగే ఈ క్వశ్చన్లకి మీరు ఫటాఫట్ అని ఆన్సర్ చేయాలి. అమ్మాయి కనపడగానే మీరు ఏం చూస్తారు? ఒక అమ్మాయి కనపడగానే మీరు ఏం చూస్తారు? ఫస్ట్ అమ్మాయి అబ్బాయి అని కన్ఫర్మ్ చేసుకుంటాను. ఈ మధ్య మారిపోయారు కదా, అందరు అమ్మాయిలు అబ్బాయిలా ఉన్నారు కదా, అబ్బాయిలు అమ్మాయిలా ఉన్నారు కదా, కరెక్టా కదా? ఇది రాదు మా నాన్న తెలియదు. మీ హాంటింగ్ డ్రీమ్ ఏంటి? హాంటింగ్ డ్రీమ్ చెప్పాలటవా? చెప్పాలి. చాలా ఉన్నాయి డ్రీమ్స్, అట్లా ఒకటి కాదు. ముఖ్యంగా ఒకటి పర్టికులర్గా ఒకటి ఉంటుంది, మనకు కొన్ని సడన్గా అది ఎవరు అడిగినా చెప్తాం. ఈవెన్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అడిగినా రివీల్ అవ్వండి పర్లేదు. ఇప్పుడు రివీల్ అవ్వాల్సినంత మొత్తం ఓపెన్ నేను అట్లా ఏం లేదు నా గురించి. డ్రీమ్ అంటే ఒక్కటి ఉందండి, మళ్ళీ మూవీస్ ఉంది కదా, మూవీస్లో పాత రోల్స్ కాకుండా డిఫరెంట్గా మళ్ళీ. ఓకే. నాకు ముందు నుంచి అనుకోలేదు అసలు విలన్ చేయాలని ఉండేది, కామెడీ వచ్చింది. ఇప్పుడు కామెడీ కాకుండా విలన్గా ట్రై చేద్దామని. ఈ ఆన్సర్ బాగుందా? కరెక్ట్ చెప్పలేదా అనిపించింది. సరే ఇంకోటి దాస్తున్నారు, అసలు చెప్పలేదా అనిపించింది. నెక్స్ట్
సరే, ఎవరైనా కొత్తగా కలిస్తే వాళ్ళలో మీరు ఏం చూస్తారు? ఫస్ట్ మంచిగా చెడా అంటే మనం గుర్తుపట్టలేము, అందరూ మంచిగా నటిస్తున్నారు ఇప్పుడు, ఎలా నమ్మాలని చూస్తాను ఫస్ట్, మనిషిని ఎలా నమ్మొచ్చు అని ఆలోచిస్తాను ఫస్ట్. మీకు నచ్చే బెస్ట్ యాక్టర్? ఓవరాల్ లేకపోతే బెస్ట్ యాక్టర్ బెస్ట్ తెలుగు ఇండస్ట్రీలో? కోట గారు. మీ ఫేవరెట్ హీరో? మహేష్ బాబు గారు. హీరోయిన్? కాజోల్. డైరెక్టర్? తెలుగు కాజోల్ గారు, హిందీ కాజోల్. ఓకే. డైరెక్టర్ జంధ్యాల గారు. మీకు నచ్చే మ్యూజిక్? ఇద్దరు చెప్పలేమా, జంధ్యాల గారు, తేజ గారు. ఓకే. మ్యూజిక్? చాలా మ్యూజిక్ అన్లిమిటెడ్, నాకు ఒక్కటం లేదు. ఓకే. మీరు టీచ్ చేయాల్సి వస్తే ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఏ సబ్జెక్ట్ అంటే ఏం చెప్తావు చెప్పు. చేయాలనుకుంటే సోషల్ కొంచెం ఏదన్నా ఆప్షన్ మీకే ఇస్తున్నాను కదా, మీరు టీచ్ చేయాల్సి వస్తే ఏం సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఇప్పుడు సబ్జెక్ట్ అంటే ఇప్పుడు మనకు ఈ రకంగా తీసుకుంటే సోషల్, చరిత్ర, కొంచెం పురాణాలు, ఈ రకంగా. సోషల్. బబ్లుని ఎక్కువ ఏ పేరుతో పిలుస్తారు? బబ్లు అసలు నేను ఎవరికి తెలియదు, చాలా ఉన్నాయి పేర్లు. అది అడుగుతాను. ఓకే. మీరు తిట్టాలనుకుని ఇప్పటివరకు తిట్టని వాళ్ళు ఎవరు? ఈ షోలో మీరు తిట్టండి. మీరు తిట్టాలనుకున్నది ఇప్పటివరకు వాళ్ళని తిట్టలేదు, తిట్టాలనుకున్నారు, కానీ ఈ షోలో వాళ్ళని తిట్టండి. ఎవరు వాళ్ళు? ఎలా అని తిడతావు చెప్పు. తిట్టాలి, ఏదో ఒక రకంగా తిట్టాలి. ఇది చాలా మంది ఉన్నారు తిట్టడానికి, ఇప్పుడు ఒకటారు కాదు, చాలా మంది. మనం కొందరిని తిట్టలేము, ముఖ్యంగా వాళ్ళని ఇప్పుడు తిట్టండి. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆయన్ని తిడుతున్నా ఇప్పుడు. ఆయన చిన్నోడు వయసులో నాకన్నా, వాడిని వస్తాద్ గురు అని పొగుడుతుంటాను, బట్ నా మంచి బెస్ట్ ఫ్రెండ్. వాడిని ముందు తిట్టలేను, ఇప్పుడు తిడుతున్నా. ఏ గుర్తుపెట్టుకోరా వస్తాద్, నీకు అర్థమైపోయింది ఎవరు తిరుగుతున్నాను, రైట్ వస్తాద్, అర్థమైపోయింది వాడికి. ఆ వస్తాద్ అంటే చాలు, తిట్టలేదు మీరు, అది ఒక్కటి చాలు, వస్తాద్ అంటేనే చాలు, మా వాడికి అర్థమైపోతుంది. పేరు చెప్తారా? వద్దు, భయపడిపోతాడు. పర్లేదు చెప్పండి, అర్థమైపోద్ది కదా. పేరు చెప్పండి. నా చిన్నప్పుడు ఫ్రెండ్ కపిల్ అని. కపిల్ మంచి ఫ్రెండ్. తిట్టేసేయండి చూడండి, ఎందుకంటే వాడు ఫేస్ టు ఫేస్, వాడితో తిట్టించుకుంటాం మేము. వాడికి ఒక్కడికే రైట్స్ ఉన్నాయి తిట్టడానికి మాకు. మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? చాలా ఉన్నాయండి, ఇంప్రెస్ చేయడానికి ఏం లేదు, మంచిగా ఉంటాయి. దేన్ని చూస్తే అంటే అవతల వ్యక్తి మిమ్మల్ని ఎలా ఇంప్రెస్ చేయాలంటున్నా? నేను నరసింహస్వామిని చూస్తే ఇంప్రెస్ అయిపోతాను. ఆయన ఫోటో అయినది ఏం కనపడినా అంతే. ఫేవరెట్ ఫుడ్? అమెరికన్ చాప్స్. అంబిషన్? చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రెసెంట్, అదే రీచ్ అవ్వాలి. ఓకే. ఫేవరెట్ డ్రింక్? సాఫ్ట్ డ్రింక్, స్ప్రైట్. ఫేవరెట్ డ్రింక్? అదే వైట్ విత్ స్ప్రైట్. వైట్ విత్ స్ప్రైట్. వాట్ వైట్? అదే వైట్ ఏదో ఉంటుంది, వైట్ విత్ స్ప్రైట్. అదే బ్రాండ్ కూడా ఉంటుంది కదా. వోడ్కా. ఓకే. కోపం వస్తే ఏం చేస్తారు కంట్రోల్ చేసుకొని? సైలెంట్గా కూర్చొని భగవంతుడా నువ్వే చూసుకోరా దేవుడా అంటాను, ఇంకేమన్నా. ఓకే. ఫైనల్ ఇష్టమైన వాళ్ళని తిడతాను. ఫైనల్గా ఒక క్వశ్చన్, దేవుడు ప్రత్యక్షమే ఒక వరం కోరుకుంటే ఏం కోరుకుంటారు? మా నాన్నని తిరిగి వాపస్ ఇచ్చాను అడుగుతాను. గ్రేట్, గుడ్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. నేను అడిగిన ఫటాఫట్ ప్రశ్నలకి ఫటాఫట్ ఆన్సర్ చేశారు. ఓకే. నెక్స్ట్, కంపేరింగ్ టు ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఇప్పుడు డీజే చేస్తున్నారు, సో విచ్ వన్ ఈస్ ద బెస్ట్? మీకు ఏది బెస్ట్ అనిపించింది? విచ్ వన్ ఈజ్ యూ సాటిస్ఫైడ్? రెండు ఈక్వల్ ఉంది, బ్యాలెన్స్. ఇప్పుడు నాకు సినిమా ఫేమ్ దీనికి హెల్ప్ అయింది, రెండు ఈక్వల్ బ్యాలెన్స్ ఉంది. ఎట్లా అంటే సినిమా ఎక్కువ చెప్పాలంటే, మీరు సినిమాతో ఇంకా ఎక్కువ సపోర్ట్ అయింది నాకు. సినిమా ఫేమ్ వల్ల స్వయం పలానా యాక్టర్ డీజే అయ్యాడు, పలానా యాక్టర్ డీజే అంటే ఇప్పుడు కామన్ డీజే వస్తే చూస్తారు, వేరున్న పెద్ద డీజేస్కి వాళ్ళ షోస్కి వెళ్తారు. ఇప్పుడు డీజేస్ ఎక్కువ అయిపోయారు, డీజే ఫీల్డ్ కూడా చాలా కాంపిటీషన్. పర్టికులర్గా ఇప్పుడు పలానా యాక్టర్ స్వయం ఫ్లయర్లో నేమ్ ఫోటో వేస్తారు అనుకోండి, సో అది నాకు చాలా హెల్ప్ అయింది. సో యాక్టర్ని చూడొచ్చు, ప్లస్ డీజే వాయిస్తున్నాడు, సో అట్లా అని చెప్పి నాకు రెండు ఈక్వలే, రెండిట్లో హ్యాపీ. ఎట్లా అంటే మార్నింగ్ వర్క్ చేసి వచ్చేసి నెక్స్ట్ ఈ వర్క్ చేసుకుంటే అప్పుడు సాటిస్ఫైడ్. ఓకే, అలా ఉంటుంది. ఇప్పటివరకు ఎప్పుడైనా మీకు మీ లైఫ్లో గొడవలు ఎప్పుడైనా అయినాయా? గొడవలు అంటే ఎవరితో లేదు, కొట్లాలు జరిగినాయా? కొట్టిరా? లేదు అస్సలు ఇప్పటి వరకు నా లైఫ్లో. మొన్న నాకు ఒకళ్ళు చెప్పారు తలకాయ వాళ్ళ కొట్టిరట్టుగా. ఏదో చెక్ చేసుకోండి. మీరే వాళ్ళ కొట్టిరట? నేనా? అస్సలు ఎవరి జోలికి వెళ్ళను.
లేదు అస్సలు ఇందులో అబద్ధం నేను మీరు నమ్మరండి, సినిమా ఫీల్డ్ కానీ క్లబ్బింగ్ ఫీల్డ్ కానీ మీరు జస్ట్ ఎంక్వైరీ చేయండి నా గురించి. జస్ట్ ఎంక్వైరీ చేయండి, ఏదైనా గొడవ ఉందా. చాలామంది అంటారు నువ్వు చాలా ఓపికతో, ఇప్పుడు క్లబ్ ఫీల్డ్లో డ్రింక్ తర్వాత ఒక్కొక్కడు ఎలా మారిపోతాడు. స్టార్టింగ్ వచ్చిన రెస్పాన్స్ వెళ్ళేటప్పుడు ఉండదు, వాళ్ళకి చేంజ్ అయిపోతాడు. డ్రింక్ తాగిన తర్వాత అసలు ఇప్పుడు వాడు వీడు ఎవడు ఏమి పట్టించుకోను, సైలెంట్గా వచ్చేస్తాను. ఒకటే అనుకుంటా, నెక్స్ట్ డే వాడు రియలైజ్ అయ్యి ఫోన్ చేస్తాడు సారీ. ఒకటంటే నా జాబ్, ఆ జాబ్ చేసుకున్న పక్కకి వచ్చేస్తాను. తిరిగి నేనేమన్నా, నేను మందులో ఉన్నావు, నీతో మాట్లాడినా వేస్టే. ఓకే. సో అట్లా గొడవలు అస్సలు ఇప్పటివరకు. అసలు డీజే ఫీల్డ్ ఎట్లుంటుంది ఏంటది? అది మీకు తెలిసే ఉంటుంది, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు డీజే సెటిల్ అవ్వచ్చా ఒక డీజే అంటే? అది ప్రాపర్గా చేసుకుంటే సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు ఉన్నారు నా ఫ్రెండ్స్, నా ఇప్పుడు ఆసిఫ్ ఇక్బాల్, తను నేను 1999 నుంచి ఫ్రెండ్స్ ఇద్దరం. 1999 అంటే నేను 9th క్లాసు, తను 10th. 2000లో చిత్రం 10th. అప్పటి నుంచే మ్యూజిక్, చెప్పాను కదా మ్యూజిక్ గురించి తను నేను మాట్లాడుకోవడం. ఇప్పుడు తను వచ్చేసి ఒక ఇండియా నుంచి సింగపూర్, చైనా, దుబాయ్, ఇంకా చాలా ప్లేసెస్, ఎమిరేట్స్, ఇక్కడ నుంచి వెళ్ళి మన ఇండియా నుంచి వెళ్ళి ప్లే చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి. మీరు ఎన్ని కంట్రీస్లో ప్లే చేస్తారు? నేను 2 కంట్రీస్, బ్యాంకాక్, యూకే. రెండు. రెస్పాన్స్ ఎలా ఉంది ఇక్కడికి అక్కడికి? డిఫరెంట్ అండి. మన దగ్గర ఇంకా అంటే ఇప్పుడు వచ్చింది అసలు డీజేయింగ్ అంటే డిఫరెంట్. మన దగ్గర ఉన్న డీజేయింగ్ డిఫరెంట్. మన దగ్గర మొత్తం కమర్షియల్ డీజేయింగ్ అంటే కమర్షియల్ కాదు యాక్చువల్లీ. పార్టీ రేవ్ ఎలా ఉండాలంటే మీకు ఇప్పుడు మన దగ్గర అయితే ఆ స్టైల్ రాలేదండి. ఆ డీజేయింగ్ది కూడా మొత్తం పేరు స్పాయిల్ చేస్తున్నారు, రేవ్ పార్టీస్. ఏదైనా యాక్చువల్లీ ఒరిజినల్ రేవ్ పార్టీస్ ఇవి కానీ కాదు. ఓకే, మన ఇండియాలో లేవు, కరెక్ట్గా లేదు, బయట చేస్తారు కరెక్ట్గా. ఇప్పుడంతా అంతా డ్రగ్స్ అంటారు, అసలు అలా ఉండదు. ఓకే, అది కంప్లీట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఒక ప్లేస్ తీసుకొని ఒక కార్నివల్ లాగా చేసుకుంటారు, ఫెస్ట్ అని. మన దగ్గర అట్లా ఎక్కడ చేస్తున్నారండి? ఈవినింగ్ ప్రతిదీ కమర్షియలే, టికెట్ సేల్ చేసుకోవడం, ఇది చేసుకోవడం. సో డీజేగా ప్రాపర్గా సెటిల్ అవ్వాలంటే దాని గురించి బాగా హార్డ్ వర్క్ చేయాలి, తెలుసుకొని ఎట్లా అంటే అది హోంవర్క్ చాలా ఉంటుంది. మెయిన్ థింగ్ ఇప్పుడు నువ్వు సాంగ్ నీ ఇష్టం కోసం వినడం కాదు. ఇప్పుడు 10 మంది 10 రకాలుగా ఉంటారు, ఒకరికి ఒక సాంగ్ నచ్చుతుంది, ఒకరికి ఒక సాంగ్. ఆ 10 మంది అట్ ఎ టైం నీ ఓన్ ట్రాక్, నీ సాంగ్, నీ మిక్సింగ్తో 10 మందిని ఆడించాలి. ఓకే, ద క్రెడిట్ గోస్ టు డీజే ప్లేయర్. అది డీజే అసలు యాక్చువల్లీ డీజే ప్లేయర్ అంటారు, ప్లేయర్ కదా, డిస్క్ జాకీ. ఇప్పుడు ఆర్జే రేడియో జాకీ, విజే వీడియో జాకీ, డీజే డిస్క్ జాకీ. ఓకే. సో చాలామందికి తెలియదు, ఒక సాంగ్ పెట్టేసుకొని ఇప్పుడు గొడవలు అవుతుంటాయి. పార్టీస్ తెలిసే ఉంటుంది, పబ్స్లో గొడవలు, బయట పార్టీస్లో, ప్రైవేట్ పార్టీస్లో. ఈ ఒక్కడు డీజే కరెక్ట్గా వాయించేవాడు, కరెక్ట్ ప్లే చేసేవాడు ఉంటే గొడవలు జరగవు. అది చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే. సో ఆ ప్రకారంగా నేర్చుకుని వెళ్తే లైఫ్ చాలా ఉంటుంది. నార్మల్గా అంటే సాంగ్స్ మిక్సింగ్ చేస్తారా మీరు? లైవ్ అది అంటే అప్పటికప్పుడే. ఇప్పుడు 2 సాంగ్స్ తీసుకుంటాం, 2 సాంగ్స్ తీసుకొని తెలియకుండా మాయ చేయడమే డీజే. ఓకే. డిస్టర్బ్ అవ్వకూడదు, సాంగ్ డిస్టర్బ్ అవ్వకూడదు, క్రౌడ్ డిస్టర్బ్ అవ్వకూడదు. డిస్టర్బ్ అవ్వకుండా నీ సాంగ్కి 10 మంది ఎంజాయ్ చేస్తున్నారంటే వాడు డీజే. మేము నేర్చుకోవచ్చు, తప్పులేదు. దానికి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఇప్పుడు మీరే అన్నారు ఇంతకుముందు 2 years అక్కడ, 2 years బ్యాంకాక్లో, 2 years యూకేలో. ఎన్ని సంవత్సరాలు అంటే పేరెంట్స్ దూరంగా వెళ్ళిపోయి అన్ని సంవత్సరాలు బయట ఉన్నారు కదా. సో ఈ గ్యాప్ అంటే ఆల్రెడీ పేరెంట్స్ దూరమైన టైంలో అంటే మీకు ఏమనిపించలేదా, అరే ఇంతమందిని దూరం అయ్యి ఎక్కడో నా ఫీల్డ్, నాకు ప్లాట్ఫామ్ వచ్చిన ఒక గొప్ప ఫీల్డ్ని కలమ్మ తల్లిని వదిలేసి ఇక్కడికి వచ్చి డీజే కొట్టుకుంటున్నాను, కట్ చేస్తే పక్కన ఎవరు లేరు, ఒక ఫ్రెండ్ లేడు, మా నాన్న వాళ్ళు ఎవరు ఉండరు. సో అంటే ఆ టైం కానివ్వండి, ఆ సిచ్యువేషన్ కానివ్వండి, ఎలా ఫేస్ చేశారు? స్టార్టింగ్ వెళ్ళిన కొత్తలో ఇవన్నీ ఏం గుర్తురావు. ఫస్ట్ బాగానే ఉంటుంది. రాను అలవాటు పడిపోయి చేంజెస్ వస్తాయి కదా, కొత్త ప్లేస్ పోయిన కొత్తలో కొత్త మురిపేమంటారు. దాని తర్వాత ఒక 1-2 months తర్వాత స్టార్ట్ అవుతుంది. పక్కన ఎవరు ఉండరు, నేను చెప్పుకోవాలంటే ఫోన్, ప్రాపర్ ఫుడ్ ఉండదు. ఉంటాయి, అన్నీ ఉంటాయి కానీ తినలేము. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకొని తిన్నదానికి బయట దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అదొకటి. నేను చెప్పాను మా నాన్నతో ఎఫెక్షన్ ఎక్కువ, సో అదొకటి బాగా మిస్ అయ్యాను. నాకు పెట్స్ ఉంటే బాగా ఇష్టం, డాగ్స్. అవి మిస్ అవ్వడం, ఫ్రెండ్స్ మిస్ అవ్వడం, ఫ్యామిలీ మిస్ అవ్వడం. ఇంకొక ప్లస్ ఏంటంటే ఇక్కడ కొంచెం స్ట్రాంగ్ అయ్యాను. మా నాన్న గుర్తొచ్చేసి ఫోన్ చేసి ఏడ్చాను, నాకు ఉండాలనిపిస్తలేదు మామ, వచ్చేస్తా. ఇంకెన్ని మంత్స్ ఉంది, ఇంకా 2 months అయిపోతే అయిపోతుంది కాంట్రాక్ట్. చూడు ఇంకో 2 months కదా, ఓపికతో చేసుకుంటారా, ఇప్పటిదాకా మంచి పేరు ఉంది, అందుకు 2 months చూస్తే అయిపోతుంది.
మనం షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎట్లా అవుట్డోర్, ఇది కూడా అంతే అనుకో. అట్లా మా నాన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను షూట్ చేసేటప్పుడు ఇంట్లో తక్కువ ఉండేవాడిని, 10 రోజులు చెన్నై, 10 రోజులు వైజాగ్ తిరుగుతూనే ఉండేవాడిని. ఓకే. సో అది కొంచెం అలవాటు ఉంది కాబట్టి ఉండను. ఇంకా అక్కడ ఫీవర్ రావడం కొంచెం అంటే ఎంతైనా మన వాళ్ళు ఉంటే కొంచెం ఇది ఉంటుంది. ఎక్కడ మన ఫ్రెండ్స్ ఉంటారు పట్టించుకుంటారు, మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు, ఒక్కడే ఉండాలి. ఓకే. అండ్ ఇంకొకటి, ఇక్కడ కల్చర్ విషయానికి అక్కడ కల్చర్ విషయానికి డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే అక్కడ వాళ్ళు అంటే ఎలా బిహేవ్ చేస్తారు, ఆ కల్చర్ కానివ్వండి, అక్కడ అట్మాస్ఫియర్ కానివ్వండి? అది డిఫరెంట్. నేనున్న ప్లేస్ వచ్చేసి టూరిజం ప్లేస్. ఓకే. పటాయా, బ్యాంకాక్. ఆ ప్లేస్కి అన్ని కంట్రీస్ నుంచి వస్తారు, మొత్తం టూరిజం ప్లేస్ కాబట్టి రకరకాల కంట్రీస్, ఇప్పుడు బ్రిటిషర్స్ కలుస్తారు, యుక్రెయిన్స్ కలుస్తారు, నిగర్స్ కలుస్తారు, డిఫరెంట్ ఒక్కొక్కరితో ఒక స్టైల్. అంటే తెలుసుకున్నా అంటే వీళ్ళు ఇలా ఉంటారు, వీళ్ళు రకంగా ఉంటారు, సో వీళ్ళకి చిన్న చూపు, వీళ్ళు ఇలా. సో నేను అక్కడ చెప్పాలంటే మన ఇండియన్ కల్చర్ బెస్ట్ ఎప్పటికైనా. ఎందుకంటే ఇప్పటికీ అవి అంటారు కదా వాల్యూస్. అది నేను ఉన్న ప్లేస్ వచ్చేసి టూరిజం ప్లేస్, హ్యాపెనింగ్ ప్లేస్. సో అక్కడ నేను కల్చర్ అయితే ఏం చూడలేదు. కల్చర్ అంటే ఇండియా కల్చర్ బెస్ట్. ఇప్పుడు కొంచెం పాడవుతుంది, అది చెప్పేంత పెద్దనైతే నేను కాదు, అవునా కదా. ఇక ఎవరి చేతిలో వాళ్ళ చేతిలో ఉంటుంది ఎవరిదైనా. ఇంకొకటి, మీరు యూకేకి పోయినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారని విన్నాను. అక్కడ కొంచెం ఇండియన్స్ని డిఫరెంట్గా చూస్తారు. ఏంటి, ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి లండన్ స్టాంప్ రావడం, మన వీసా దొరకడం కష్టం. ఇండియన్స్కి కొంచెం చాలా ఏంటంటే ఇక్కడ నుంచి ఇది నేను చెప్పడం కూడా కరెక్ట్ కాదు, ఏంటంటే కొంచెం ఇదిగా చూస్తారు అంతే. ఇంక అంతకుమించి నేనేం చెప్పలేను. అంటే వాళ్ళని ఇది చేస్తున్నట్టు అన్నట్టు కాదు, ఉంటారు బాగా. అక్కడ నేను వెళ్ళింది ఒక్కడినే ఉన్నాను కాబట్టి కొంచెం అంతే, అంతకుమించి ఇంకేం లేదు. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదు అక్కడికి వెళ్ళాక? ప్రాబ్లమ్స్ అయితే ఏం ఫేస్ చేయలేదు, ఎందుకంటే నన్ను తీసుకువెళ్ళిన వాళ్ళు ఏజెంట్ త్రూగా వెళ్ళాను నేను. ఓకే. ఎవరైతే కాంట్రాక్ట్ ఇప్పించారో వాళ్ళ అండర్లో ఉన్నాను కాబట్టి సో అంత ప్రెషర్ ఏం పడలేదు. లోకల్ అక్కడ ఉండే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం నువ్వు వీడు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడం ఏంటి, ఆ ఫీలింగ్ తప్పితే ఇంకేం లేదు. ఓకే. మీకు బాగా గుర్తుండిపోయిన డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్ని సినిమాలు చేశారు కదా. చాలా ఉన్నాయి. కొన్ని ఒక డైలాగ్ ఇప్పుడు ఒకటి చెప్పా, ఖుషి ఒకటి, చిత్రంలో చాలా ఉంటాయి. అది ఏఆర్ రెహమాన్ సీన్ ఉంటుంది, చెప్తా. ఏంటి అబ్దుల్లా ఏం చేస్తున్నావు అంటే, ఏం లేదురా మా బంధువుల్లో ఒకడు బాంబే వెళ్ళిపోయి ఇప్పుడు బాగా మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయి కోట్లు సంపాదిస్తున్నాడు. ఎవడురా వాడంటే ఏఆర్ రెహమాన్, మావాడే. అందులో సీన్ ఉంటుంది ఎట్లా అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళని పిచ్చోళ్ళని చేసేయడం. ఇప్పుడు అంటే వీడికి ఏం తెలియదు, బట్ నటిస్తా. అది వయసు అలాంటిది, ఎలా ఉంటుంది తెలియకుండా కూడా ఏదో మాట్లాడేస్తుంటారు. పైకి వెళ్ళిపోయి ఆడి దగ్గరికి వెళ్ళి ట్యూన్ కొడతాను, సాంగ్ మ్యూజిక్ ట్యూన్ చూపిస్తాను, చెప్తా. వాళ్ళు వెనకాల నుంచి ఒరిజినల్ చెప్పేస్తారు, ఇది పలానా మ్యూజిక్ అంటే ఇది ఎవరిదంటే రెహమాన్. అమ్మ కాపీ కొట్టేస్తాడు. మొన్న మసీద్కి వెళ్ళి మసీదులో కలిసి సలాం అలైకుం అబ్దుల్లా ఒక మంచి ట్యూన్ ఉంటే ఇవ్వంటే ఇచ్చా, అది కూడా వాడేసి పడేస్తున్నాడా. నమ్మొద్దురా ఇంకెవరిని, మా చుట్టాలైనా నమ్మొద్దు. ఈ సీన్ తేజ గారికి బాగా ఇష్టం. అసలు ఆయన రాసుకుంది ఒకటి, నేను తన డైలాగ్ చెప్పిన తర్వాత నేను ఏదో మర్చిపోయి వేరే చెప్పేస్తే పెట్టేసి ఉంచే బాగుంది ఇది. ఇప్పుడు నీ బంధువుని మోసం చేస్తే ఏం చేస్తావు బబ్బులు అన్నాడు. ఏం చేస్తా సార్, తిట్టుకుంటా అందరికి చెప్పుకుంటా వెళ్ళి అట్లా చేస్తున్నాడు అని అదే చెప్పు, సింపుల్గా. అదొకటి బాగా ఇష్టం. ఈ సినిమా చూసారా గర్ల్ ఫ్రెండ్, దాంట్లో ఎల్బీ గారి అబ్బాయిగా చేశాను. నేను మార్క్స్ దిద్దేసుకుంటాగా, ఒకటే డైలాగ్, కష్టపడి చదివాను నాన్న అన్ని మ్యాథ్స్ మొత్తం డబుల్ సెంచరీ క్రాస్ అయిపోయి కష్టపడి చదివాను నాన్న. ఆ డైలాగ్ బాగా ఇష్టం నాకు. అందులో ఏం లేదు, బట్ అది చూస్తే బాగుంటుంది. తనకి నాకు కౌంటర్ చెప్పేది ఒకటే డైలాగ్, 220 100 146 50 100 220. అదొకటి. మళ్ళీ ఎవడి గోలవాడిది వచ్చేసి మతిమతు క్యారెక్టర్. అన్ని ఈ రూమ్లో ఇవ్వాల్సింది ఆ రూమ్లో ఇవ్వాల్సింది ఈ రూమ్లో. అది చాలా డైలాగ్స్ అంటూ స్పెషల్ ఏం లేదు, బట్ చేసినవి అన్నీ ఓన్గా వచ్చేసినాయి, స్పెషల్గా చేసినట్లేదు అనుకోకుండా. ఇది ఇప్పటివరకు ఇంతమంది హీరోలతో చేశారు కదా, మీరు అంటే ఏ హీరోతో కంఫర్ట్గా ఫీల్ అయ్యారు? అందరూ కంఫర్టబుల్గా ఉండేవారు. మెయిన్ థింగ్ ఏజ్, ఇప్పుడు ఉన్న అందరు హీరోలు నాకు ఈక్వల్గా ఉన్నారు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండేవారు. ఇప్పుడు పెద్ద హీరోలు అంటే కొంచెం ఏజ్లో భయం. చిన్నప్పుడు బాలకృష్ణ గారిని చూస్తాను, 5 years ఉన్నప్పుడు ఫస్ట్ టైం. నాగార్జున గారిని చూస్తాను శివ సినిమా అప్పుడు.
చిరంజీవి గారిని చూస్తాం. మా నాన్న చిరంజీవి గారికి డూప్ చేస్తాడు కొన్ని సినిమాలు. అవునా? కొంచెం లుక్స్ అలా ఉంటాయి. ఓకే. సో ఆయన్ని చిన్నప్పుడే చూశాను అట్లా. సో ఎట్లా చెప్పాలి. ఓకే. అండ్ ఇంకొకటి అంటే మీరు ఇంతకుముందు అంటే పబ్లో డీజే ప్లే చేసేవాళ్ళు కదా, ఆ టైంలో ఇంతకుముందు కూడా బన్నీని కలుస్తుండే, మా ప్లేస్కి వచ్చేవాడు. అవేంటి ఆ విషయాలు ఏంటి? అట్లేం లేదు, నార్మల్గా తను మంచి డాన్సర్, ఓకే, మ్యూజిక్ ఇంట్రెస్ట్ బాగా తను. ఇప్పుడు వీళ్ళు నేను కలిసితే ఏం చేస్తారు, కలవగానే ఏంటి అప్డేట్ ఏంటి మ్యూజిక్ అని అడుగుతారు ఫస్ట్. నన్ను ఏంటి సినిమా విషయాలు అడుగు, ఏంటి అప్డేట్ మ్యూజిక్ అంటారు. చరణ్ భయ్య కూడా ఇవ్వబ్బా మ్యూజిక్, తను వర్కౌట్కి వాటికి యూజ్ చేస్తాను మంచి మ్యూజిక్. మనోజ్ అన్న విష్ణు అన్న ఒక సీడీ చేసి ఇచ్చాను నేనే. అది మనోజ్ అన్న తీసుకొని వెళ్ళిపోయాడు యూఎస్కి. ఇంకోటి చేసి ఇస్తావు బబ్లు సీడీ నాకు. ఓకే. అంటే వర్కౌట్ వాళ్ళది ఎట్లా ఉంటుంది, మీకు ర్యాప్ బాగుంటుంది, మంచి బాగా ఫ్రీగా. సో అట్లా అందరూ కంఫర్టబుల్. ఇప్పుడు ఎక్కువ బన్నీ ఎందుకు వచ్చాయంటే డాన్స్ మ్యూజిక్ కోసం. తను థీమ్స్ ఇప్పుడు సాంగ్స్కి పనికి వస్తుంది కదా. తను ఏంటంటే అందరూ అనుకోండి ఎంజాయ్మెంట్ కోసం వచ్చేవాడు కాదు, నార్మల్గా వచ్చేసి చూసేవాడు ఎలా ఉంటుంది కంటెంట్, చూసి కలిసి మాట్లాడిపోయాడు అంతే. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కువగా ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో అంటే ఆ బ్యానర్లో చాలా మూవీస్ చేశారు కదా, 2 సినిమాలు. అయితే నాకు ఒకటి అంటే నేను విన్నాను, ఈవీవి గారు ఎప్పుడైతే దూరం అయ్యారో అప్పుడే బబ్లు కూడా అవకాశాలు తగ్గాయని విన్నాను, నిజమేనా? అలాగే మెయిన్ అంటే ఇంతకుముందు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళ కాంపౌండ్లో ఉండేవాళ్ళు ఎక్కువ, వాళ్ళ కాంపౌండ్లోనే వాళ్ళ ఫ్యామిలీతోనే మీరు ఎక్కువ టైం స్పెండ్ చేసి అక్కడే ఉండేవారు. వన్స్ ఎప్పుడైతే ఈవీ గారు దూరం అయ్యారో అప్పుడు మీకు కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయని విన్నాను. అదే ఆల్మోస్ట్ ఈవీ గారు చనిపోయిన 6-7 monthsకి మా నాన్న కూడా. సో అదే టైంలో ఈవీ గారు ఏంటంటే మా నాన్న ఇప్పుడు ప్రతిదీ మా నాన్న మాట్లాడేవారు కదా. సో ఫస్ట్ నేను అబ్రాడ్ ఫస్ట్ కంట్రీ వెళ్ళింది బ్యాంకాకే 2004లో. నన్ను ఫస్ట్ కంట్రీ తీసుకెళ్ళింది ఆయనే. సెంటిమెంట్ కామెడియన్స్ ఆయన ఒక్కడే తీసుకెళ్తారు అబ్రాడ్కి. మీరు చూడండి పాత సినిమాల్లో అందరు కామెడియన్స్ని తీసుకెళ్తారు, మామూలుగా హీరో హీరోయిన్ సాంగ్స్ కోసం వెళ్తారు. సో ఆయన ఒక్కడే అందరు కామెడియన్స్ రిస్క్ చేసి తీసుకెళ్తారు. సో అందులో నాకు అవకాశం ఇవ్వడం చాలా గ్రేట్. దానికి ముందు హాయ్ చేశాను, హాయ్ సినిమా ఆర్యన్ రాజేష్ వాళ్ళు. అప్పటి నుంచి మా నాన్న చూసేవాడు, మా నాన్న భయ కంట్రోల్లో ఉంటాడు. వీడు బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు ఈవీ గారు కలిసాడు, చెప్పాడు మా నాన్న ఒంటరిగా పంపిస్తాను సార్, నేను ఉన్నాలేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా వాడిని. సో అట్లా ప్రతిదీ ఏమైనా కొంచెం చేస్తే ఏరా లేట్ అంటే మీ నాన్నకు చెప్పేస్తా. అట్లా బాగా క్లోజ్గా ఉండేవాడు ఈవీ గారు. టిఫిన్ టైంలో కూడా మార్నింగ్ ఇప్పుడు అవుట్డోర్ బయట కంట్రీలో, ఇక్కడంటే అందరూ అసిస్టెంట్స్ వాళ్ళం, అక్కడ ఏంటంటే కింద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బొఫే చేసేసి వెళ్ళిపోవడం లొకేషన్కి. ఆయన ఏంటి నన్ను కూడా కూర్చోబెట్టుకొని తిని అయిందా మళ్ళీ మీ నాన్నకి నేను చెప్పాలి అలా బెదిరిస్తూ కంట్రోల్లో పెడుతూ అట్లా బాగా ఒక ఫాదర్ లాగా సపోర్ట్ చేస్తారు. సో అందుకు నరేష్ అన్న వీళ్ళందరూ బాగా క్లోజ్ నాకు. అంతే. అండ్ బబ్లు బాగా తాగుతాడని విన్నా, నిజమేనా? తాగితే ఇలా ఎందుకుంటాను, ఇప్పుడు ఎవరు తాగట్లేదు, అందరూ తాగుతున్నారు, లిమిట్ ఉంటుంది. ఇప్పుడు నేను తాగి గొడవలు చేసింది ఎక్కడ ఉంది, తాగి ఎక్కడ పడిపోయింది ఎక్కడ ఉంది, నా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంది అక్కడ చూపెట్టండి. ఏం లేదు, చేస్తాను పబ్లో వర్క్. ఓకే. నేను అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉండదు, ఉంటుంది లిమిట్ ఎంత ఉండాలో అంత వర్క్ పర్పస్ చూసుకుంటాను, పోతాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా వర్క్ నాది మళ్ళీ. యా, ప్రజెంట్ మన బబ్లు అన్న అంటే లైవ్లో మిక్సింగ్ అంటే సాంగ్స్ ఎలా చేస్తారు, ఇంతకుముందు ఎలా చేశాడు, ఇప్పుడు ఎలా చేయబోతున్నాడు మనకు క్లియర్గా చూపిస్తాడు. ఒకసారి సో ఆ బీట్స్ కూడా మనం విందాం, విని ఎంజాయ్ చేద్దాం అన్న ఒకసారి. లైవ్ అంటే యాక్చువల్లీ పార్టీ మూడ్ వేరే ఉంటుంది, బట్ వ్యూవర్స్ కోసం ఒక సాంగ్ జస్ట్ అలా చేద్దాం. లైవ్ మిక్స్ ఏంటంటే ఓన్లీ బీట్, ఓన్లీ ఎఫెక్ట్, రెండు కలిపి బీట్. అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది ఇంకా సాంగ్స్. అఫ్కోర్స్ ఇది మస్ట్, అంటే ఇప్పుడు ఎట్లంటే కంప్లీట్ ప్లేయింగ్ ఉన్నప్పుడు ఇది మస్ట్ కంపల్సరీ. అట్లా అని ఇంకొక బీట్ చూపిస్తా, మీకు తెలుస్తుందా వేరే సాంగ్ ఇక్కడ వచ్చే సాంగ్ తెలుస్తుందా, నెక్స్ట్ సాంగ్ తెలుస్తుందా? చూడండి చూడండి రావాలి.
చూడండి మైక్ ఇప్పుడు వేరే సాంగ్ వస్తుంది కదా, ఇక్కడ వినేది ఆ సాంగ్ వస్తుంది. అర్థమైందా? బయటికి వెళ్ళే సాంగ్ బయటికి వెళ్తుంది, ఇక్కడ వచ్చే సాంగ్ ఇక్కడ వినాలి ఫస్ట్. అలా ఉంటుంది. ఇదే ఒక తెలుగు సాంగ్ ఏంటిది, గున్నా గున్నా మమ్మీ సాంగ్, దాన్ని మిక్స్ చేద్దాం. మిక్స్ ఇది ఒరిజినల్, ఇది ఒరిజినల్. మళ్ళీ తీసుకుంటా, ఇక్కడ తీసుకో. ఇది ఒరిజినల్. డిఫరెన్స్ చూస్తా. జస్ట్ ఏం లేదు, ఉన్న సాంగ్ని మిక్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే, అలా ఉంటుంది. ఎన్ని ఇయర్స్ పట్టింది మీకు ఇది నేర్చుకోవడానికి? ఇది నేర్చుకోవడం తక్కువే, బట్ ఓన్గా ఇది చేసుకోవడానికి నాకు 2 years పట్టింది. అంటే దీనికి మైండ్ సెట్, టెక్నికల్గా మైండ్ సెట్, టైమింగ్ మెయిన్. టైమింగ్, ఇప్పుడు మ్యూజిక్ నాలెడ్జ్ ఉండాలి, టైమింగ్ మెయిన్ థింగ్. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు, ఇప్పుడు డిఫరెన్స్ చూస్తారు కదా, బీట్ డిఫరెన్స్ తెలియకుండా టైమింగ్లో మాయ చేయడం డీజేయింగ్. ఓకే. సో చాలా మంది ఇప్పుడు అప్కమింగ్ డీజేస్ చాలా మంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, అందరికీ తెలుసు డీజేయింగ్. బట్ ఏంటంటే ప్రాపర్ క్రౌడ్ని గ్యాదర్ చేసుకొని, ఇప్పుడు ఏ సాంగ్ కొత్తది పాతది ఇంపార్టెంట్ కాదు, జనాలు ఆడాలి, అది డీజేయింగ్ అంటే. ఎంత తీసుకుంటారు మీరు ఒక ఈవెంట్ కంటే ప్లే చేయడానికి? నీకు కావాలో చెప్పు, ఫ్రీగా చేస్తా. అంటే పార్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. టికెట్ సోల్ ఉంటుంది డిఫరెంట్ రేటు. ఇప్పుడు కొన్ని ఫౌండేషన్స్కి కూడా ఫ్రీగా చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మీకు మంచి ఫేమ్ ఉంది కదా, డీజే బబ్లు అంటే ఇంకా టాప్ మోస్ట్ ఇండియాలోనే మీకు ఒక ప్లేస్ ఉంది. థ్యాంక్ యూ. ఆ ప్లేస్ తెచ్చుకోవాలి, ఇప్పుడు ట్రై చేస్తాను ఇంకా తెచ్చుకోవడానికి. సీనియర్స్ ఉన్నారు. అవును. సో అందరి బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా, మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా. నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి? ఇది డీజే కాకుండా ఇంకేమన్నా? అవును, మర్చిపోయినా, డ్రమ్స్ కూడా కొడతారు కదా మీరు? నేను ఫస్ట్ డ్రమ్స్ డీజేయింగ్, గిటార్ వచ్చేసి బేసిక్, అంటే కంప్లీట్ కోర్స్ చేయలేదు. డ్రమ్స్ డీజేయింగ్ మాత్రం కంప్లీట్ చేశాను. ఓకే. సో డ్రమ్స్ వచ్చి చిత్రం కోసమే, తేజ గారు ఓన్లీ సినిమా గురించి డ్రమ్స్ నేర్చుకున్నాను ఆ సినిమా. గ్రేట్. సీరియస్లీ ఎన్ని రోజులు పట్టింది డ్రమ్స్ నేర్చుకుని? డ్రమ్స్కి అంటే ఎక్కువ రోజులు కూడా వెళ్ళలేదు, టైం తక్కువ ఉండే మాకు. ఒక 20 days నేర్పించారు. బట్ రోజు చిత్రం షూటింగ్ అయిన రోజులు తేజ గారు గ్యాప్లో డ్రమ్స్ ప్రాక్టీస్ చేయని చెప్పి ఆ సెటప్ ముందు పెట్టి ప్రాక్టీస్ చేయించేవారు. నాకు తెలిసి ఒక సినిమా గురించి నేర్చుకుంది ఇప్పుడు మీకు ఒక హెల్ప్ అయింది. అంటే మీకు ప్రొఫెషనల్గా కూడా అంటే ఈవెంట్స్ అక్కడ ఇక్కడ ప్లే చేస్తుంటారు. డీజేతో పాటు అది కూడా ప్లే చేస్తారా? తక్కువ, అంటే ఇప్పుడు డ్రమ్స్ అంటే తక్కువ, డీజేయింగ్ ఎక్కువ ఉంది. బట్ అది కూడా దాంతోపాటు లైవ్ చేస్తా. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు మూవీస్కి వస్తున్నా అని చెప్పిండ్రు. సో మరి ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ఏమైనా కమిట్ అయ్యారా? అంటే కమిట్ అంటే వేరే క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఎట్లా అంటే ఇప్పుడు అందరూ ఫస్ట్ చూసిన బ్లూ లాగానే అనుకొని పిలుస్తున్నారు, చూస్తారు నేను ఇప్పుడు చేంజ్ కనిపిస్తుంది. సో అట్లా కాకుండా వాళ్ళే సజెషన్ ఇస్తున్నారు, ఇప్పుడు ఇంకా డిఫరెంట్గా ఉన్నావు, డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది, లాస్ట్ టైం లాగా చేయకు. ఇప్పుడు చాలామంది చెప్పారు, డైరెక్టర్స్ పిలిచిన వాళ్ళందరూ గెటప్ చేంజ్ అయింది, లుక్ చేంజ్ అయింది, రీఎంట్రీ ఫ్రెష్గా ఉండు, సేమ్ అది చేస్తే ఏం చేంజ్ ఓవర్ ఉండదు. ఎందుకంటే అప్పుడు చేసింది ఇప్పుడు చేసేసినావు ఆల్రెడీ, ఇంకేం లేదు, అది నెక్స్ట్ కొత్తగా చేయని చెప్పి ఇద్దరు డైరెక్టర్లు సజెషన్ ఇచ్చారు. సో అది దానికోసం గెటప్ అంతా మెయింటైన్ చేస్తున్నాను. ఈ ఇండస్ట్రీకి వచ్చాక మీరు ఇండస్ట్రీ నుంచి నేర్చుకుంది ఏంటి? చాలా ముఖ్యంగా ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నానంటే ఇందాక చెప్పా కదా,
అందరూ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు చెప్పే సామెతే, అన్ని వీళ్ళు ఒకేలా ఉండరు, ఒకే చేతికున్న అందరు మనుషులు ఒకేలా ఉండరు, రకరకాలుగా ఉంటారు, వెళ్ళిపోతున్నారు, చూసుకుంటూ వెళ్ళిపోవాలి, అంతేగాని గొడవలు అలాంటివి ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర సెల్ఫిష్నెస్ ఇలాంటివి చాలా చూస్తాను, ఇండస్ట్రీనే కాదు ప్రతి చోట. సో ఎవరి మీద కమెంట్స్ చేసేది ఏం లేదు. ఇండస్ట్రీ ఇంకా నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, మంచి పేరు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, పొజిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే ఇండస్ట్రీ వల్లే కదా. ఇప్పుడు డీజేయింగ్లో ఉన్నానంటే కూడా ఇండస్ట్రీ వల్లే. సో దీని ద్వారా ఏం చెప్పాలనుకున్నట్టే మా గురువు గారు తేజ గారికి, జంజల గారు ఇప్పుడు ఆయన లేరు, ఇప్పుడు మా గురువు గారు తేజ గారికి ఎక్కడున్నా నాకు ఈ అవకాశం, అసలు ఈరోజు బబ్లు అని చిత్రం అనే సినిమా ఎవరు చూడు మీరు సాంగ్తో ఇంట్రడక్షన్ ఇచ్చాను, ఆ పొజిషన్ ఉందంటే కారణం మా గురువుగారు తేజ గారు. సో ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా చాలా థ్యాంక్స్ సార్ ఈ లైఫ్ ఇచ్చినందుకు నాకు. సో మీ ఛానల్ ద్వారా నాకు అవకాశం వచ్చింది. మీకు ఇండస్ట్రీలో ఉన్న అంటే బెస్ట్ మిత్రులు ఎవరు? ఫ్రెండ్స్ లేరు, శత్రువులు లేరు. ఇప్పుడు జనరల్గా మనకు ఒక సంతోషం వచ్చిన, దుఃఖం వచ్చిన, కష్టం వచ్చిన చెప్పా కదా, అట్లా అంటూ ఏమీ లేదు. పర్సనల్ ఇంత షేర్ చేసుకునేంత ఫ్రెండ్స్ ఎవరు లేరు. మన వరకు అందరూ బాగుంటారు. కొంచెం ఎక్కువ క్లోజ్ ఉన్నది నరేష్, అల్ల నరేష్ గారు. ఏంటంటే ఈ గారు ఉండడం, సో అట్లా దాని కొంచెం బాగా తెలుసు మన గురించి. అట్లా ఫైనల్గా మీరు కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటే ఎవరు చెప్తారు? చెప్పారు కదా తేజ గారు, చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఫస్ట్ తేజ గారు, మా నాన్న, మా ఒక స్పెషల్ పర్సన్ మా అత్తయ్య, మా డాడీ వాళ్ళ అక్క విజయలక్ష్మి గారు, జయక్క అని కలుసుకుంటాం ఆమెకు, నా గురువు జిఆర్ స్వామి, నా ఇష్టదైవం నరసింహస్వామి. చెప్పా కదా మా రిలేటివ్ పెంటు, ఇంకో స్పెషల్ పర్సన్, పేరు రివీల్ చేయను, చాలా సపోర్ట్ నాకు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీ డీజే విశేషాలు అండ్ ఇంతకుముందు మీరు ప్రీవియస్గా మీరు అనుభవించిన అంటే మన సినీ పరిశ్రమలో మీరు చేసిన సినిమాల గురించి ప్రతిదీ వాళ్ళతో ఉన్న రిలేషన్స్ ప్రతిదీ మాతో పంచుకున్నారు. అండ్ ఇంకా ముందు ముందు మీకు మంచి మంచి సినిమాల్లో మళ్ళీ మరోసారి బబ్లు, ఇంకో స్టెప్ ఇంకోలా చూడాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో విష్ యూ ఆల్ గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అప్కమింగ్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఛానల్కి కూడా చాలా థ్యాంక్స్, నాకు తెలిసి ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీ అందరికీ, స్టాఫ్ అందరికీ, ఎస్పెషల్లీ నీకు హరీష్, బాగుంది యాంకరింగ్. ఎందుకంటే చెప్పాలని చూస్తున్నాను, కొందరు యాంకరింగ్ కమెంట్స్ వింటున్నాను కదా, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న.